గత 20 ఏళ్ల క్రితం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మహిళలకు అప్పటి ప్రభుత్వం 2 సెంట్ల ఇంటి పట్టాలను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఇప్పుడేమో ఆ ఇంటి పట్టాలు చెల్లవంటూ అధికారులు చెబుతున్నారని, మాకు న్యాయం చేయించండి సార్ అంటూ కుటుంబ నియంత్రణ చేయించుకున్న మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా బద్వేల్ మండలం గుంతపల్లి గ్రామ పొలంలో సర్వే నెంబర్ 958/2లో 2028వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ చేయించుకున్న 50 మంది మహిళలకు అప్పట్లో ఇంటి పట్టాలు మంజూరు చేశారు. అయితే ఆ ఇంటి పట్టాలకు హద్దులు చూపకపోవడం, అక్కడ మౌలిక వసతులు కల్పించకపోవడంతో వారు అప్పటి నుండి ఇప్పటి వరకు నిరంతరం పోరాడుతున్నా ఇప్పుడేమో మాకు ఇచ్చిన ఇంటి పట్టా పత్రాలు చెల్లవంటూ అధికారులు చెబుతున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే 20 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు మీరు ఎందుకు కట్టుకోలేదు, మీ పట్టాలు క్యాన్సిల్ అయ్యాయి అంటూ అధికారులు పేర్కొంటున్నారని మహిళలు ఆవేదన చెందారు. మాకిచ్చిన ఇంటి పట్టాలకు హద్దులు చూపించి ఉంటే మేము కట్టుకునే వారమని, అది అధికారులకు తెలియదా, ఇప్పుడు ఈ కారణాన్ని చూపి మా పట్టాలు క్యాన్సిల్ చేశామని చెప్పడం సరికాదు అని కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే మాకు అన్యాయం చేయడం ఏమిటంటూ మహిళలు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మా గోడుని పట్టించుకొని మా ఇంటి పట్టాలకు హద్దులు చూపించి మాకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. నా పేరు ఫాతిమా, గుంతపల్లి పంచాయతీ మాది. మేము ఆపరేషన్ చేయించుకునేందుకు మాకు పట్టాలు ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా మా పట్టాలు మీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఆర్డీఓ ఆఫీస్కి పోయినాము, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాము, ఈఆర్ఓ ఆఫీస్కి పోయినాం, కలెక్టర్ దగ్గరికి పోయి అర్జీ ఇచ్చినాము. ఎక్కడికి పోయినా కూడా మీ పట్టాలు క్యాన్సిల్ అయిపోయినాయి, మీకు ఇవ్వడం లేదు మేము అని చెప్తాను సార్. మీ క్యాన్సిల్ అయిపోయినాయి అని చెప్తాను సార్. ఎక్కడికి పోయినా కూడా ఆ మాట కడుపులు కొడితే మేము ఎట్లా బతకాలి? ఎప్పుడో 20 ఏళ్ళ కింద వచ్చినట్టు ఇప్పుడు క్యాన్సిల్ అని చెప్తే మేము ఎట్లా పోవాలి చెప్పండి? క్యాన్సిల్ అయినట్టయితే మొన్న నెల కింద కూడా మేము అర్జీ పెట్టినప్పుడు అప్పుడే చెప్పాలి కదా. అక్కడేమో చెప్పకుండా ఇక్కడికి వచ్చి క్యాన్సిల్ అయినాయని మా కడుపు కొడితే ఎట్లా సార్? మేము బీదోళ్ళము, వేసుకోలేకనే కదా పట్టాలు ఇచ్చినారు. మీరు కొలతీలే వేసి ఇస్తే కదా మేము వేసుకుంటాము. మరి అట్లా మీరు కొలతైనప్పుడు మేము పట్టాలు చేతికి ఇచ్చిన ఎట్లా వేసుకుంటాం సార్ చెప్పండి? మీరు వేస్తేనే కదా, అక్కడ కొలతలు వేస్తే మేము వేసుకోవడానికి మాకు బాగుంటుంది. ఇప్పుడు మేము వేసుకోలేదని చెప్పి మీరు అప్పుడు వేసుకోలేదు, ఇప్పుడు లేవు క్యాన్సిల్ అయినంటే ఎలా సార్? మేమేమైపోవాలి? మేమంతా ఆపరేషన్ చేసుకునే పట్టాలే కదా మాయి. పట్టాలు వచ్చినట్టు కూడా మీరు ఇలా చేస్తే మేము ఎట్లా బతకాలి సార్? ఇలా చేస్తే అందరి పేదవాళ్ళందరి కడుపులు ఇట్లా కొడితే సరే, అక్కడ పట్టాలు లేవంటే కదా మా పట్టాలు మా దగ్గర ఉన్నాయి, చూసి మాది మాకు ఇచ్చే కదా. మేము ఇట్లా ఎందుకు వస్తాం చెప్పండి? అదే సార్, ఆపరేషన్ చేయించుకునే పట్టాలే కదా, చేయించుకున్నట్టు కూడా ఎక్కడ చూపించడం లేదు. ఎక్కడికైనా పోయినా కూడా కానీ ఏమి చేయడం లేదు. జీఎస్టీ కూడా మొన్న ఇచ్చిపోయిన తర్వాత అయినా మళ్ళీ చేయాలి కదా, చేయకుండా అన్ని వాళ్ళ పక్కన మొల్లే చేసుకుంటుండ్రు. ఆ ప్రభుత్వం కూడా మాది కూడా మాకు కూడా ఇచ్చేసేయాలి కదా సార్. చెప్పరు ఏది, ఎప్పుడైనా ఏ దానికి పోయినా కూడా అదంటారు ఇదంటారు, ఇళ్ళ సలహా లేకపోయా, అడిగిన పోయా ఏమి చెప్పకపోయా. ఏం చేయాలి సార్? అది మాకు న్యాయం చేయాలి మీరు. 35 సార్ మాకు బిల్డింగ్ వచ్చింది, క్యాన్సిల్ అయిపోయింది సార్. ఇప్పుడు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ కాలే, ఆ ప్లేస్ అయితే కాదు అంటున్నారు సార్. నాకు దానిపైనే బిల్డింగ్ వచ్చింది. ఏమంటున్నారమ్మా, ఎందుకు కాదంటున్నారు? అది ఇప్పుడు మీ తలాలు కావు అని చెప్తున్నారు సార్. ఎంఆర్ఓ వీళ్ళందరూ సార్ బిల్డింగ్ కూడా సర్వే చేసుకొని పోయినరు. ఇప్పుడు అది బిల్డింగ్ మాది కాదంటారు అని చెప్తాను. అది చూడండి, ఇప్పుడు బిల్డింగ్ కూడా ఇచ్చింది మాకు. అది అక్కడే బిల్డింగ్ కూడా అక్కడే బిల్డింగ్ అందరికీ అయిపోయింది, అన్నీ చేసుకుంటున్నారు. ఈరోజు మీది కాదంటే ఎలా సార్? అది చెప్పండి, గవర్నమెంట్కి చెప్పండి. నేను రితేష్ అన్న కూడా చెప్తున్నా కదా, రితేష్ అన్న మాకు బాగా ఇది చిన్నపల్లెము. రితేష్ అన్న కూడా నేను చెప్తున్నా, ఏం సార్ ఒకసారి మీరు వచ్చి మాట్లాడని చెప్పమంటున్నాను. విజయమ్మ మాకు ఓట్లేసి గెలిపించాము, విజయమ్మకు కూడా మేము చెప్తున్నాం కదా, మేడం ఇటు రాండి మాతో మాట్లాడండి ఒక నిమిషము, ఇక్కడికి వచ్చి ఒక సమస్య తీరిపోద్ది కదా. ఇంతమంది చూడండి, ఇంతమంది ఏమైనా అదే మా వార్డ్ నెంబర్ ఇచ్చినప్పుడు దానికి రోడ్లు కరెంటు అన్ని సప్లై చేస్తేనే కదా ఇక్కడ కట్టుకోగలిగేది. ఏం లేకుండా ఉంటే ఎట్ట కట్టుకోవాలా ఇల్లు? పట్టాలేమో ఇచ్చిండ్రు, ఆపరేషన్ పట్టాలని ఇచ్చినప్పుడు దానికి రోడ్లు దానికి కరెంటు చూపించి మేము ఇల్లు కట్టుకోగలుగుతాము. ఏమి లేకుండా మేము ఎట్ట కట్టుకోవాలా? ఇప్పుడు అదే జగన్ ఇచ్చిండు, రోడ్లు చూపించిండు, ఇల్లు చూపించిండు, వాళ్ళు కట్టుకునిరు. ఇక్కడ ఏం లేకుండా ఏం కట్టుకుంటారు? తాగేదానికి నీళ్ళు లేకుంటే కట్టుకోగలుగుతారా? ఇంకోటి లేకుంటే కట్టుకోగలుగుతారా? ప్రభుత్వం అని కాదులే, ఇప్పుడు ఇచ్చినట్టు వాటికి ఇచ్చిండు కదా, పలానోళ్ళు ఇచ్చినారన్నప్పుడు దానికి అన్ని చేసిండు, సప్లై చేసిండు. అట్లా ఈడ చేసి మేము కట్టుకోగలుగుతాం కదా. ఏం లేకుండా ఉంటే మేము ఎట్ట కట్టుకోగలగాల? 2001 అప్పటి నుంచి మేము కాపలా ఉన్నాము. మేము అప్పటి నుంచి తిరుగుతానే ఉన్నాము. చేసుకున్నామంటే రాలేదు. బేస్మెంట్ వేసుకునేమో బేస్మెంట్ నేను ఒక్కరు కొడతామని వచ్చిండు. చూపించడం అయితే చూపించకపోయి ఇచ్చే వీడికి వచ్చి వేసుకుంటే ఆయన చేయి పెడితే పెద్ద బోర్డు నాటిపోతారు. ఎంఆర్ఓ ఆర్ఏ మున్సిపాలిటీలు ఎవరు ఒకరు వచ్చి మేము ఏ విధంగా వేసుకోవాలి? ఆడిపోయి ఇది మాది అంటుండ్రు. వాళ్ళేమో పట్టాలు ఇచ్చిన వాళ్ళేమో మీ పట్టా ఇదమ్మా ఇది వేసుకోమని ఒక్కరు చెప్పకపోయింది. మేము ఎన్నాళ్ళని ఎగ చూసి ఒకసారి వీళ్ళ ఇంట్లో ఉండే చూడుకో బాడిగిళ్ళల్లో అగసాట్లు పడి సచ్చంటే ఇంతమంది లేబర్ ఉంటే పెట్టిన ఇంతమంది పట్టాలు ఉంటే వేరే వాళ్ళు వచ్చి బండ్లు పెట్టి వాళ్ళు లక్షలు పోసి అక్కడ పైపైన చూసుకుంటే మేము బేదాలు మేమైపోవాలా చెప్ప? ఈ చెర్లాకు దావ ఉన్నది, ఆ దావ లేదు. గొడ్డు గోదా
మనిషి మట్ట ఎట్ట పోవాలా ఎలా పోవాలి చెప్ప ఇంత పుణమాపి ప్రభుత్వం చేస్తుండ్రే మీరు ఇక్కడ నోర్లు కట్టి ఏం బాగుపడతారు మీరు పోనీలే ఇచ్చర్లే పిల్లలు తక్కువ ఇచ్చి అబద్ధ ఆపరేషన్ ఇచ్చిండ్రు అది ఇచ్చారని నమ్మకంతో ఒక్క పిల్లాడికి కూడా చేయించుకున్నారు ఒక్కొక్క ఆమె అయితే వాళ్ళు నాశనం అయిపోయింటే ఇప్పుడు ఏ ఇదాన కానీ వచ్చి ఉదయం దోసుకొని పోతుండ్రే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఏమైపోవాలో చెప్పండి మరి మాకు న్యాయం చేయాలి సార్ మాకేమొద్దు వాళ్ళ ఆస్తులు వద్దు అందరితో మాకు ఇచ్చిన బెచ్చడు మాకు ఇచ్చి మా పిల్లలకి అంత బిల్డింగ్ ఇచ్చి కట్టుకొని లక్షణంగా ఉంటారు అది మేము కోరుకునేది దయచేసి మమ్మల్ని ఇంత గోడాడి ఆకండి అది ట్యూబెక్టమీ ఆపరేషన్ సిస్టమ్ కింద ఇచ్చినట్టు ఈ ప్లాట్లు మొత్తం 50 ప్లాట్లు పోతే ఈ గవర్నమెంట్ ప్రాథమికంగా రోడ్లు నీటి వసతి కరెంటు వసతి కల్పించాల్సింది ప్రభుత్వ బాధ్యత అది కానీ 21 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తాను కానీ అందులో ఇక్కడ కొంతమంది ఎస్సీలు వచ్చేసి దాన్ని కబ్జాలు చేస్తున్నారు 15 ఏళ్ళ నుంచి కాపాడుకుంటున్నాం ఇప్పుడైనా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తాను ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మా ఎందుకు దయించి వీటి మీద విచారణ జరిపి న్యాయంగా వచ్చే వాళ్ళకు ప్లాట్ ఉండే వాళ్ళకి ఇవ్వమని నా రిక్వెస్ట్